చెప్పలేకపోయావు. అవుననుకో అంకుల్, కానీ హఠాత్తుగా శవం మీద పట్టడం, పోలీసులు వెంటబడి తరవటం, 4-5 రోజులు దెయ్యాల కొంపలో తలదాచుకోవటం, ఇవన్నీ ఏమిటో అంకుల్, ఇవన్నీ తలుచుకుంటుంటేనే నాకు భయంతో వణుకొచ్చేస్తుంది. భయం ఎందుకు బాబు, ధైర్యంగా ఉండు, మేమున్నాం కదా. ఏమిటో అంకుల్, అప్పుడు నేను ఫారెన్ నుంచి రాగానే మీరు చెప్పినట్టుగా ఎంచక్కా రేఖను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు మాత్రం ఏమైంది బాబు, ఆ దొంగ విధ వాడుతున్న నాటకాన్ని బయట పెట్టేసి వాడిని జైలుకి పంపించేస్తాం. నువ్వు రేఖని పెళ్లి చేసుకుని హాయిగా ఫారెన్ వెళ్ళిపో. ఆ తర్వాత నా ఆస్తి పాస్తులు మీరిద్దరు ఎంచక్కా అనిపించచ్చు. ఏంటి అంకుల్ ఉలిక్కి పడ్డారు? ఏం లేదు బాబు, ఊపుతున్నాం. థ్యాంక్స్. చూడు బాబు, ఆడి విషయం బయటపడేంత వరకు నువ్వు బయటికి రాకుండా ఈ గెస్ట్ హౌస్ లోనే తలదాచుకోవాలి. ఒంటరిగానా? ఈ గెస్ట్ హౌస్ లోనా? అమ్మో, నాకు భయం అంకుల్. భయం ఎందుకు బాబు, మా ఇల్లు పక్కనే కదా. నీకేమి తోచినప్పుడల్లా మా ఇంటికి రా, రేఖతో ఆడుకో. రేపు పొద్దున రా, మీ అత్తయ్యతో చెప్పి వేడి వేడిగా కోరుకోరా గారెలు చేయిస్తా. థ్యాంక్స్ అంకుల్.